హాయ్ అండి. ఏం చేస్తున్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నాను. లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఏం లేదండి, ఊరికినే నేను కొంత ఐటమ్ కొన్నాను. అంటే పాపకి రోల్డ్ గోల్డ్ హారము, నెక్లెస్సు అలా సెట్ చేసి కొన్నాను. అవన్నీ చూపిద్దామని చెప్పి చేశానండి. ఇగోండి, ఇది ఒకటి డ్రెస్ అల్లుడికి తీసుకున్నాం. అంటే వాళ్ళకిద్దరికి నిశ్చితార్థం అంటే నిశ్చయ తాంబూలాలు తీసుకున్నాము. వాళ్ళిద్దరూ అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నారు. అంటే కెనడాలో ఉన్నారు. వాళ్ళిద్దరికి రావడం కుదరకపోతే మేము పెద్దవాళ్ళు నిశ్చయ తాంబూలాలు తీసుకున్నాము. ఇగోండి ఇలా తీసుకున్నాను. కలర్ చాలా బాగుంది, నీట్గా. తను వైటే ఉంటాడు. దాని మీద కింద ఇది కుర్తా. తర్వాత మీకు నిన్న చేశాను కదండి, చిన్న వీడియో చేశాను కదా, తనకి కట్టుకోవటానికి రాదు అంటే ఇలా పట్టించి పంపించమంది కదా. ఇదిగోండి ఇలా శారీ డ్రాప్ ప్రీ ప్లీటింగ్ చేసి పంపిద్దామని చెప్పి పెట్టించాను. మళ్ళీ ఇది వచ్చేసి ఇదిగోండి బుట్టలు. ఇదిగోండి ఇది బ్రాసో మీదంట, ఎక్కడో తిరిగి కొన్నాను నేను. ఇది బుట్టలు. తర్వాత వచ్చి బ్యాంగిల్స్ ఇదిగోండి ఇవన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి. ఇప్పుడు నేను ప్యాక్ చేయాలి వాళ్ళకి పంపించడానికి. బాగానే ఇదిగోండి బ్యాంగిల్స్, ఇది బాగానే ఉన్నాయండి. ఇది షాప్ అయితే గుర్తులేదు, మేము గూగుల్లో ఎత్తుక్కొని వేరే షాపులకు అని చెప్పి ఇప్పుడు అంటే 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పి తిరిగాం కదండి. 1 గ్రామ్ గోల్డ్ అంటే వెండి మీద వేస్తారంట. అలా కాదు, బ్రాసో అన్నాడు. బ్రాసో అంటే అది ఇత్తడనో ఏదో అన్నాడండి. కానీ బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు శారీ కట్టుకున్న తర్వాత ఇవన్నీ అవసరము. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇది కావాలని నన్ను ఎప్పుడు కూడా అడగలేదు. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ నిశ్చయ తాంబూలాలు పెద్దవాళ్ళు వండుకున్నాం కదా, ఆ బట్టలు వాళ్ళకి పంపిస్తే వాళ్ళిద్దరు కట్టుకొని అక్కడ గుడికి వెళ్ళి అక్షంతలు వేయించుకుంటే సరిపోతుందండి. అందుకని చెప్పి తను ఎప్పుడు అడగదు, నన్ను అడిగింది. అందుకని చెప్పి తిరిగి తీసుకున్నాము. ఇది నెక్లెస్ సెట్టు. ఇదిగోండి, ఆమె సెలెక్షన్ చేసుకుంది, మేము ఒక రకం చేసాము. ఆమెకైతే నచ్చలేదు. తర్వాత ఫోన్లో చూపించామన్నమాట. చూపిస్తే సెలెక్ట్ చేసుకుంది. తను ఎక్కువ వైట్ లైక్ చేస్తుంది. నాకైతేనేమో మెరూన్ ఇష్టము, కానీ తను అలా కాదు, మరి ఎందుకనో కానీ తనకు వైట్ ఇష్టం ఉంది. అందుకని చెప్పి ఇలా ముత్యాల టైప్లో వచ్చినట్టుగా తీసుకుంది. ఇది నెక్లెస్ అంటే ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ వరకు ఇది తాడిచ్చాడు కదా, దాన్ని పెట్టుకొని మనం ఇలా ఏం పెట్టుకోవట్లేదులేండి. ఎందుకంటే తను పెట్టుకుంటే బాగుంటుంది కదా, తనకని కొన్నాను కదా, అందుకని చెప్పి ఇది చూడండి చాలా బాగుంది. నాకు క్వాలిటీ అది కూడా బాగానే నచ్చిందండి. మళ్ళీ ఇప్పుడు మీకోసం చేసినాను కదా, ఇవన్నీ నేను సెట్ చేసుకోవాలి. అంటే వీడియోలు కంటిన్యూస్గా చేద్దామని చెప్పి ఏదో ఒకటి చేస్తున్నానండి. అందుకని చెప్పి మీరు సపోర్ట్ చేయండి, చూసి షేర్ చేసి చూస్తూ ఉంటేనే కదా నాకు కూడా చేయబుద్ధి అయ్యేది. అంటే గబుక్కుని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వీడియో తీయచ్చు, కానీ ఇంకా ఏదో హడావిడిగా అట్లా అయిపోతుంది. ఇగోండి ఇది హార్న్ టైప్. డన్. చూడండి, ఇది ఇక్కడ వీటికి పోగులు మళ్ళీ సెట్లేండి. ఇప్పుడు ఇగోండి ఇది హారం మీదకి ఇట్లా సెట్ ఇచ్చాడు. దీనికి చూడండి సెలెక్షన్ చేసుకుంది, బాగుంది కదా, పాప సెలెక్షన్ చేసుకుంది. ఇది కింద వరకు ఇట్లా వస్తుంది. ఇలా వచ్చి పైన నెక్లెస్ వస్తుంది. ఇవి వచ్చేసి దీని సెట్ అనమాట. ఇవి వచ్చేసి ఇగోండి, ఇవి వచ్చేసి దీనికి నెక్లెస్కి సెట్. ఇగోండి ఈ నెక్లెస్ సెట్టు. ఇంకా నేను ఇందాక బుట్టలు చూపించాను కదండి, ఆ బుట్టలు వచ్చేసి నేనేంటంటే ఇలా కన్నా కూడా ఇప్పుడు అందరూ ఎక్కువ బుట్టలు పెడుతున్నారు కాబట్టి విడిగా తీసుకున్నా. ఇప్పుడు ఈ నెక్లెస్సు, హారము, వాటి మీద సెట్టు, బ్యాంగిల్స్ మీకు చూపించిన సెట్ మొత్తం 10,000 చెప్పాడు. చెప్పి 30% 40% తగ్గిస్తున్నా అని చెప్పి 6,000 అన్నాడు. నేను 3,000కి అడిగాను, ఇవ్వనన్నాడు. ఇంకా బయటకు వచ్చేసాము. కానీ తనకి నచ్చినవి ఎందుకు అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్తే 4,000కి ఇమ్మని అడిగాము. లేదు 4,500 4,200 అన్నాడు. కాదు 4,000కి ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదంటే 4,000కి ఇచ్చాడు. నాకు పర్వాలేదు అనిపించింది. వేరే వాళ్ళని అడిగితే పర్వాలేదు, అన్ని సెట్టు బ్రాసో అంటే మంచిదే కదా, అందుకని చెప్పి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మంచిగా ఉన్నాయని చెప్పి చెప్పారు. ఆ తర్వాత ఇదిగోండి మళ్ళీ ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. వాళ్ళు పెట్టారు, అంటే పెట్టిన వాటి మీద మట్టి గాజులు అయ్యి, దాని మీద వర్క్. కానీ అంత దూరం పంపించాలంటే మరి ఏమన్నా చిట్లుతే ఏమో, మరి అవి కూడా పంపించాలి ఒక లెక్క ప్రకారం. నాకు ఏంటంటే దీని మీద వస్తాయని చెప్పింది, ప్లాస్టిక్ లోపల ఉండి దానిపైన వస్తాయని. ఇట్లా మిర్రర్ వర్క్ లాగా వచ్చింది.
శారీ వచ్చి ఈ బ్లూ కాదు, నేను సరిగ్గా చూడలేదు, ఈ బ్లూ అనుకున్నాను. మారిందండి ఇది, ఈ బ్లూ కదా. ఇంకా కొద్దిగా మ్యాచ్ అయింది. నేను మ్యాచింగ్ కోసమని గబుక్కుని ఈ బ్లూ అనుకొని తీసుకున్నాను. చూడాలి అయితే ఏమైనా మార్చాలి. ఇదిగోండి దీనికి గోల్డ్ కలరు ఇలాగా సేమ్ ఇయే ఈ వర్క్లోనే, కాకపోతే గోల్డ్ కలర్ అవి రెండు కలిపేస్తే బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. మళ్ళీ వెళ్ళి గాజులు మాత్రం చూడాలి. ఇదిగోండి ఈ మొత్తం కలిపి చేతి నిండా వేస్తే బాగా అందం వస్తుంది. ఇది శారీ వచ్చేసి సరుపు కలర్ కదా, నేను బ్లూ అనుకుంటున్నాను, గబుక్కుని మర్చిపోయాను. మళ్ళీ ఇవ్వండి శారీ పిన్ ఒకటి తీసుకున్నాను. ఇంతవరకు ఆమెకి ఏం పంపించలేదు పాపం. ఇదొకటి ఇగో చూడండి, వెండి దానిలాగా ఉండి లక్ష్మీదేవిలాగా వచ్చి ఇదొకటి శారీ పిన్ను. ఇవ్వండి అన్నీ ఇక్కడే మాకు రాంపల్లి దగ్గర నియర్గా తీసుకున్నాను. ఇవ్వండి ఇది వచ్చేసి జడకి అని చెప్పి తీసుకున్నాను. ఇంక ఇవన్నీ అంటారా, పక్క పిన్నులు మొత్తం అన్నీ తీసుకున్నాను నేను. కుంకుమ అంటే ఎంత దూరం వెళ్ళినా కుంకాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆడవాళ్ళకి, మొహానికి దానికి అంటించుకునేది, గమ్ములాగా పెట్టుకునేది. ఇక ఇది చూడండి, ఇది సింపుల్గా ఇట్లా స్టోన్స్ లాగా వచ్చి చాలా సింపుల్గా నాకు బాగా నచ్చిందండి. ఇది ఒకటి తీసుకున్నాను. మళ్ళీ వచ్చి ఇది వడ్రానం, అంటే నాకు ఇంతకుముందు తీసుకున్నప్పుడు ఈ రెండు ఒకసారి శారీకి తీసుకున్నప్పుడు ఒకటి ఇచ్చారు, కానీ ఇట్లా మధ్యలో లక్ష్మీదేవి లాగా వచ్చి బాగుంది కదా, ఇది తనకి ఇచ్చేస్తున్నాను. ఇది నేను పెట్టుకుంది ఇంట్లోదే, ఇది మాత్రం తీసుకోలేదు. ఇదిగోండి ఇది ఒకటి తీసుకున్నాను చూడండి, శారీ పిన్ను. ఇప్పుడు మనకి ఈ శారీ పిన్ అయితేనేమో ఎక్కువ పట్టదు, బాగా మందపాటు చీరలకు పట్టదు, ఇరిగిపోతూ ఉంటాయి కదా. అయితే ఇది పైనుంచి ఇలా జిగ్జాగ్ ఉంది కదా క్రాస్, ఇలా పైనుంచి ఇలా పెట్టేయటం. ఇప్పుడు మనం కుర్చీలు దొరుకుతాం కదా, అక్కడి నుంచి పెట్టేస్తే ఇది అసలు చాలా ఎంత కుర్చీలు ఉన్నా కూడా పడుతుందని చెప్పింది. సరే పైనుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ షోగా కింద మళ్ళీ అట్లాంటి పెట్టుకోవచ్చు అని చెప్పి నేను ఇది కూడా తీసుకున్నాను. స్టోన్స్ లాగా వచ్చింది చూడండి, గోల్డ్ కలర్. ఇది బ్లాక్లో మెటల్లో కూడా వస్తుంది, కానీ నాకు ఇట్లా స్టోన్స్ లాగా వచ్చి నచ్చిందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. కలెక్షన్ బాగానే పర్వాలేదని తీసుకున్నాను. ఆమె ఇప్పటి వరకు కూడా అన్నీ ఏమి పెట్టలేదు, ఏది అడిగినా కానీ నాకెందుకు అనేది ఫస్ట్ టైం వచ్చేసి అడిగిందనమాట, అమ్మ కావాలి అని. ఇగోండి ఈ ఒకటి బుట్టలు ఇక్కడ మాకు మామూలుగా రాంపల్లి విలేజ్ దగ్గర ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు, దాంట్లో తీసుకున్నానండి. 120 రూపీస్ పడినాయి. ఇవి వచ్చి ఇదిగోండి, ఇది సింపుల్గా ఇలాగా ఈ నైట్లో మెరుస్తున్నాయండి. పగలు నాకు అంత లుక్ అనిపించలేదు, కానీ నైట్లో మాత్రం చాలా బాగుంటున్నాయి. ఇదిగోండి ఇది ఒకటి, ఇది బాగా నచ్చింది, పికాక్ రంగు, ఇలా స్టోన్ లాగా వచ్చి మధ్యలో వైట్ స్టోన్ వచ్చేసరికి చూడండి చాలా బ్రైట్గా అనిపిస్తున్నాయి. ఇంకా ఇదొకటి వచ్చి ఇదిగోండి మెటల్లో బుట్టల టైపు కింద హ్యాంగింగ్స్ లాగా వేలాడుతున్నాయి. ఇది వచ్చే 80 రూపీస్, ఇది కూడా వచ్చి 80 రూపీస్, ఇది వచ్చి 80 రూపీస్, 240, ఇది ఒక 120, 360 దాకా అయినాయి. నేను 300కి అడిగాను మొత్తం కలిపి, సెట్ కలిపి. ఏం చేశాడంటే అతను, నేను ఇవ్వాలని చెప్పి మొత్తం తీసేసి అక్కడ తగిలిచ్చేసుకున్నాడు. నువ్వు అసలు వ్యాపారం చేస్తావా, ఇప్పుడు ఇంతకి ఇస్తానని చెప్పాలి కానీ అట్లా తగిలిచ్చేసుకున్నావు అంటే, నేను చేయనమ్మా వ్యాపారం చేయనని చెప్పి జోకేసి నవ్వుతున్నాడు. తర్వాత 360కి అడిగి తీసేసుకున్నాను, ఎందుకంటే నచ్చినాయి కదండి, అందుకని చెప్పి. ఇంకా స్టిక్కర్స్ మొత్తం అన్నీ కూడా తీసేసుకున్నాను, బొట్టు బిళ్ళలు మొత్తం అన్నీ. ఇగోండి ఇది వచ్చి ఇప్పుడు శారీ మీదకి, ఇందాక శారీకి మీదకి చూపించాను కదా, ఇది చూడండి వర్క్, జర్దోసి వర్క్ అంటారంట దీన్ని. ఇవ్వండి ఇలాగా జర్దోసి వర్క్ అని అంటారంట దీన్ని. 5,500 తీసుకున్నారండి, కానీ నాకు ఎక్కువ పడినట్టు అనిపించింది. అంటే వాళ్ళకి పంపించాలని అర్జెంట్లో కుట్టించాను. మామూలుగా మనం ఏం చేయాలంటే ఇంకా మగ్గం వర్క్ వాళ్ళ దగ్గరికి, ఇప్పుడు నిన్న ఫ్రీ ప్లీటింగ్ పెట్టించడానికి వెళ్ళాను కదండి, ఆమె కూడా మగ్గం వర్క్ చేపిస్తుంటే, ఇదైతే నాకు చెప్పడం అయితే 3000లో పడుతుందని చెప్పింది. మరి అంటే 25 అంట. ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది నీడిల్ కుట్టు అంటే, ఇది వచ్చి జర్దోసి వర్క్ అంటండి. ఇగో ఇట్లా ఇది జర్దోసి వర్క్ అంట. ఇది ఫుల్ అంటే 70% జర్దోసి వరకు, నీడిల్ వరకు ఒక 30% ఉందంట. ఇదైతే నేను 25కి చేస్తానన్నట్టుగా మరి చెప్పిందండి. ఈసారి కనుక్కోవాలి. కాకపోతే ఏంటంటే జాకెట్ ఇది మామూలుగా శారీలో కాకుండా విడిగా తీసుకుంది కదా, 200 అని ఏమో తీసుకుంది. తనైతే 1500లో మేము అట్లా వేస్తామంది. కాకపోతే వర్క్ మాత్రం నాకు అలాగే చెప్పింది. ఇవ్వండి ఇలా వర్క్ చేయించాను అనమాట శారీ మీదకి. ఇంకా జాకెట్ పీస్ దాంట్లోది తీసుకుంటే ఏమవుతుందంటే పిగిలిపోతుందని చెప్పి చేశారు. ఇది మాత్రం నాకు ఎక్కువ పడినట్టే అనిపించింది. మరి తొందరగా కుట్టించాలి కదండి, మామూలుగా 1 వీక్లోనే ఇవంతా వర్క్ చేపించి మొత్తం. జాకెట్ కూడా తనది ఎప్పుడుదో పాతది, ఎప్పుడుదో ఉంది నా దగ్గర,
అది దానివల్ల కొద్దిగా పొడుగు పెట్టించి నడుము కొద్దిగా తన్ని కొలుచుకోమని చెప్పి అక్కడి నుంచి తన దగ్గర టేప్ ఉంటే చేతి కొలత మొత్తం కొలతలు చెప్తే దాని ప్రకారం కుట్టించానండి. ఇవి తన వరకు పంపించేది ఏం లేదు, ఊరికనే అట్లా వీడియో చేద్దాం, మీకు తెలుస్తుంది కదా ఎక్కడెక్కడ ఏమేమి కొన్నాను, నా నా సెలెక్షన్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏమండి వీడియో చూసి వదిలేబాకండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ ఉంటుంది కదా అది ఆన్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏదైనా వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ కూడా చేయండి, ఎందుకంటే ఇంక వేరే వీడియోలు చేయాలన్నా కూడా నాకు మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఎవరికైనా షేర్ చేయండి. ఇప్పుడు వరకు నాది మానిటైజేషన్ అవ్వలేదండి, నేను 4 years అవుతుంది మొదలుపెట్టి, కానీ మధ్యలో చాలా వరకు ఆపేశాను, కానీ ఇప్పుడు చేద్దామని చెప్పి చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేయండి సరేనండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దామండి. బాయ్.